ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు ప్రభుత్వాలు పాలించాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిది, ఒకటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రెండు పాలనల్లో ప్రజలకు దీనివల్ల మేలు జరిగిందా? ఇద్దరు వల్ల జరగల. ఇద్దరు వల్ల రాజధాని కట్టలే, ఇద్దరు వల్ల పోలవరం కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు దీనివల్ల అభివృద్ధి చెందుతుందా? సంక్షేమ పథకాల వల్ల సంక్షేమం అభివృద్ధి అంటే కుడి కన్ను ఎడం కన్ను రెండు ఉండాలి. ఓన్లీ అభివృద్ధి అనేది పక్కన పెట్టి సంక్షేమం అనేది ప్రతి ఇంటికి వస్తుంది. నాకైతే అమ్మఒడి వచ్చింది, మా అమ్మగారికి పింఛన్ వచ్చింది, రైతు భరోసా పడింది. అంటే నెక్స్ట్ అంటే ఈ సంక్షేమం ఒకటి వస్తే సరిపోతుందా? అభివృద్ధి అనేది ఫ్యూచర్ పిల్లల కోసం, ఇప్పుడు మీ పిల్లల కోసం కానీ చదువుకున్న ఉద్యోగాల విషయం ఏంటి? సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మెరుగ్గా ఈసారి వచ్చే పాలకులు దాని మీద దృష్టి పెడితే రాష్ట్రం అభివృద్ధి జరిగిద్దని అనుకుంటున్నాం. మరి ఉద్యోగాలు వచ్చాయి? ఉద్యోగాలంటే సచివాలయంలో 14-15 మంది దాకా వచ్చినట్టేగా. మరి ప్రతి ఊరికి ఒక 50-40 మంది వాలంటీర్లకు వచ్చినట్టేగా. వాలంటీర్లు వచ్చినాయి. మరి వాలంటీర్లకు ఎంత? 10,000 లోపు శాలరీ, 10,000 లోపు. గ్రామ స్థాయిలో 10th క్లాసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అంతకన్నా జీతాలు యాడ్ నుంచి ఇస్తారు. అంతేనా? అంతే. మరి ఇప్పుడు డిఎస్సి కానీ గ్రూప్ 2 కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ రిలీజ్ చేయలేదు. ఇండస్ట్రీస్ రాలేదు, అమరావతి లేదు, ఇప్పటిదాకా రాజధాని లేదు. మరి వీటి పరిస్థితి ఏంటి? అమరావతి చంద్రబాబు నాయుడు గారే శంకుస్థాపన చేసి ఆయన కట్టలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 2 సంవత్సరాలు కరోనా, ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం అతలాకుతలం అయింది, అతలాకుతలం అయిపోయింది. అది కోరుకొని వచ్చేళ్ళకి మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేసింది. ఇంకా అతను మాత్రం ఏం కడతారు రాజధాని? అంటే ఇప్పుడు మీకు ఏ ప్రభుత్వం నచ్చింది? మాకు జగన్ గారి ప్రభుత్వమే నచ్చింది. జగన్ గారి ప్రభుత్వం. ఓకే.